సి జగన్మోహన్ రావు క్రీడా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకటేష్ తన తండ్రి పేరున ప్రతి ఏటా అందజేస్తున్న ఈ అవార్డులకు గాను ఇద్దరిని ఎంపిక చేశారు. టీన్ స్పోర్ట్స్ కరస్పాండెంట్ పండరీనాథ్ కు రెండో ఉత్తమ క్రీడా జర్నలిస్టుగా అవార్డు దక్కింది. క్రిస్ గేల్ పై అతను రాసిన చక్కని కథనంకు గాను ఈ అవార్డు వచ్చింది. పండరీతో పాటు మరో జర్నలిస్టు చంద్రశేఖర్ కూడా అవార్డును అందుకున్నారు. ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్, బ్యాడ్మింటన్ నేషనల్ కోచ్ పుల్లెల గోపిచంద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఏకే ఖాన్ మాట్లాడుతూ క్రీడలకు ప్రోత్సాహం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని, దీంట్లో మీడియా తనదైన పాత్ర పోషించాలని అన్నారు. And second is find good talent and nurture that talent towards success. In fact, I have met Saina also quite a few times. In fact, when I was Commissioner of Police, we had invited her in some sports programs also in City Police. ప్రాధాన్యతనిస్తూ స్థానిక క్రీడా న్యూస్ కు తక్కువ స్పేస్ ఇవ్వడం పట్ల గోపిచంద్ విచారం వ్యక్తం చేశారు. యూరోప్ లో మాదిరిగా స్థానిక క్రీడా ఈవెంట్లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే క్రీడాకారులకు బూస్టింగ్ గా ఉంటుందని చెప్పారు. ఎందరికో ప్రోత్సాహం అందించే స్పోర్ట్స్ జర్నలిస్టులు తమ వరకు వచ్చేసరికి సరైన గుర్తింపు లేదని, వారి ఆర్టికల్స్ ను గుర్తించి ప్రోత్సహించడానికే ప్రతి ఏటా ఈ అవార్డులను అందజేయడం జరుగుతుందని స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ తెలిపారు. అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఏకే ఖాన్, గోపిచంద్లతో పాటు గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.